హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అండి. కొంతమంది ఉద్యోగుల కోసం మిగతా వారికి అయితే అన్యాయం అండి. సో ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుస్తుందో. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఎవరి లబ్ధి కోసం ఎవరికి అన్యాయం జరుగుతుందో వివరాలు అయితే పూర్తిగా అర్థమవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. వడ్డించేవాడు మనవాడు అయితే ఎన్ని పొడిగింపులైనా ఓకే అని అయితే ఉందండి. సో కాబట్టి వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర్లో కూర్చున్న కంచం నిండా అన్ని వచ్చి పెడతారు అనే సామెత వడ్డించే వారిని ప్రసన్నం చేసుకుంటే ఉన్నతాధికారులు ఎప్పటికీ పదవి విరమణ చేయక్కర్లేదు. ప్రతి ఏటా కొనసాగింపు ఉత్తర్వులు అలాగే అందులో అందుకుంటూ అధికారం అనుభవించవచ్చు అనైతే ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు అభివృద్ధి సంస్థ కూడా కమిషనర్గా పిఎఫ్ రామయ్య ఇప్పటికే 2 సార్లు పొడిగింపు పొందారు. మళ్ళీ మూడోసారి కూడా ఈ అవకాశం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈ దరఖాస్తు పరిశీలనలో ఉందని అంతవరకు అదే కూడా కార్యాలయంలో ఆఫీసర్గా స్పెషల్ డ్యూటీ పోస్ట్లో విధులు నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడ్డాయండి. సో ఈ విధంగా వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్న ప్లేట్ నిండా వస్తాయని అయితే అంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.